యంగ్ టైగర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎన్నాళ్ళని జనతా గ్యారేజ్ హిట్ కిక్కును ఎంజాయ్ చేస్తూ కాలం గడిపేస్తాడు. ఇక కొత్త సినిమా మొదలెట్టడా? ఓ ప్రక్కన పూరి జగన్నాథ్ తీసిన ఇజం సినిమాను చూసిన తర్వాత మనోడు అప్పుడే పూరి జగన్తో పనిచేసే సీన్ లేదని అనిపిస్తుంది. మరో పక్కన రైటర్ వక్కంతం వంశీ రాసిన కథ నచ్చలేదంటున్నాడు. మరి మనోడితో పనిచేయడానికి రెడీగా ఉన్న డైరెక్టర్ ఎవరు? నిజానికి స్టార్ డైరెక్టర్లు అందరూ బిజీయే. పోనీ చిన్న చిన్న సినిమాలతో హిట్లు కొట్టిన దర్శకులు ఎన్టీఆర్ నుండి అవకాశం రావట్లేదాయే. అయితే డిసెంబర్ నెలతో ఫ్రీ అయిపోయే డైరెక్టర్ మాత్రం ఒక్కరున్నారులేండి. ఎన్టీఆర్కు గతంలో ఆది, సాంబా, అదుర్స్ వంటి హిట్లను అందించిన వివి వినాయక్ త్వరలోనే ఖైదీ నంబర్ 150 సినిమా వర్క్ మొత్తం పూర్తి చేయబోతున్నాడు. అందుకే ఆయన జనవరి నుండి తన కొత్త సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడంట. అప్పటి వరకు బ్రేక్ తీసుకొని హ్యాపీగా ఎన్టీఆర్ అతనితోనే సినిమా చేస్తాడా మరి అంటే అవునని అంటున్నారు ఆయన సన్నిహితులు. గతంలో చాలాసార్లు ఎన్టీఆర్ అండ్ వివి వినాయక్ అదుర్స్ 2 సినిమా తీస్తున్నారు అంటూ రూమర్లు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన వినాయక్ అప్పట్లో ఖచ్చితంగా సీక్వెల్ చేస్తాం అని చెప్పాడు కూడా. కానీ ఇంతవరకు ఎటువంటి క్లారిటీ లేదు. కాకపోతే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రెడీ అయినట్టు తెలుస్తుందండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.